వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్. గత ప్రీవియస్ క్లాస్లో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ నుంచి పెదకోమటి వేమారెడ్డి మన క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనకు రాచవేమారెడ్డి రెడ్డి రాజుల్లో కొండవీటి రెడ్డి రాజులో చివరి పాల్గొని రాచవేమారెడ్డితో మనకు కొండవీటి రాజు యొక్క రాజకీయ చరిత్ర మనకు పూర్తి కంప్లీట్. రాజమహేంద్రవరెడ్డి రాజు యొక్క రాజకీయ చరిత్ర మనం కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, రాచవేమారెడ్డి ఈయన యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1420 నుండి 1424 వరకు, 1420 నుంచి 1424 వరకు. ఈయన పెదకోమటి వేమారెడ్డి యొక్క కుమారుడే ఈ రాచవేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి యొక్క కుమారుడే ఈ రాచవేమారెడ్డి. అలానే రెడ్డి రాజుల్లో చివరివాడు రాచవేమారెడ్డి. రెడ్డి రాజుల్లో చివరివాడు ఎవరు? రాచవేమారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి, చివరివాడు రాచవేమారెడ్డి. తన తండ్రి ఎవరు? పెదకోమటి వేమారెడ్డి యొక్క మరణానంతరం రాచవేమారెడ్డి సింహాసనాన్ని అధిష్ఠించి సుమారుగా ఒక 5 సంవత్సరాల పాటు తన పాలనను కొనసాగించడం జరిగింది. రాచవేమారెడ్డి సమర్థుడు కాదంట. ఇతను రాజ్యానికి వచ్చే నాటికి పరిస్థితులు విషమంగా ఉన్నాయి. ఇతరుల యొక్క దండయాత్రలో ఇతను రాజ్యానికి వచ్చే నాటికి పరిస్థితులు విషమంగా ఉన్నాయి. అయినప్పటికీ సమర్థుడు కూడా కాదు. రాజ్యానికి శత్రువులు ఎక్కువయ్యారు. ఈ కొండవీటి రాజ్యానికి ఇతని యొక్క పరిపాలనాటికి శత్రుత్వం ఎక్కువైపోయింది. ఇంతలో కొండవీటి రెడ్డి రాజుల యొక్క సైనిక బలం అనేది నీరసించిపోయింది. సైనిక బలం కూడా తగ్గిపోయింది. ఓకే, రాచవేమారెడ్డి యొక్క కాలానికి విజయనగర పాలకులు రెడ్డి రాజు యొక్క దక్షిణ ప్రాంతాలను ఆక్రమించారు. వీరి యొక్క నాన్నకాలంలో పెదకోమటి వేమారెడ్డి కాలంలో విజయనగర పాలకుడి స్వాధీనించుకుని దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే, ఈ రాచవేమారెడ్డి కాలానికి విజయనగర పాలకులు రెడ్డి రాజు యొక్క దక్షిణ ప్రాంతాలను ఆక్రమించారంట ఈ రాచవేమారెడ్డి యొక్క కాలంలో. అలానే క్రీస్తు శకం 1420 నాటి మొదటి దేవరాయల శాసనం పొత్తూరు మనకు ఏ ప్రాంతం దొరికి మనకు ఆ ప్రాంతం పేరు మీద ఉంటుంది. కాబట్టి పొత్తూరులో లభించింది. ఇది గుంటూరు తాలూకాలోని పొత్తూరు వద్ద లభించిందంట. దీనికి తోడు ఇలా సైనిక బలం నిరసించింది, శత్రువులు ఎక్కువయ్యారు. దీనిలో భాగంగా ఉత్తర దిక్కు నుండి రాజ్యం యొక్క ఉత్తర నుండి గజపతుల యొక్క దురాక్రమణ ప్రారంభమైంది ఇతని కాలానికి. అలానే క్రీస్తు శకం 1424 నాటికి గజపతిలో లాంగూల గజపతి అనేవారు కొండవీడును ఆక్రమించి కొండవీడి కోటకు మరమ్మతులు చేయించారంట. ఎవరు? ఈ లాంగూల గజపతి. ఈ సమాచారం ఇచ్చింది కొండవీటి కైఫెత్తు మనకు సమాచారం ఇస్తుంది. క్రీస్తు శకం 1424లో లాంగూల గజపతి అనేవారు కొండవీడిని ఆక్రమించి కొండవీటి కోటకు మరమ్మతులు చేయించినట్లు కొండవీటి కైఫెత్తు మనకు తెలుపుతుంది. చూడండి, ఈ కొండవీడు అని చెప్పేది రెడ్డి రాజులకది. దీన్ని ఆక్రమించి కోటకు మరమ్మతు చేయించారు. కొండవీడి కోట ఎవరిది? కొండవీడి రాజుది. కానీ ఆక్రమించిన వారు గజపతులు ఆక్రమించారు. ఈ గజపతులు ఆక్రమించడంతోనే ఈ కొండవీడి రాజ్యం కూడా మనకు పతనానికి గురైంది అని చెప్పవచ్చు. చివరకు విజయనగర పాలకులకు ఈ గజపతులకు స్వాధీనమైపోయింది ఈ కొండవీడి రెడ్డి రాజ్యం. ఆక్రమించిన వారు ఎవరు? లాంగూల గజపతి. ఇలా మరమ్మతులు చేయించడం జరిగింది. మనకు చూడండి ఇక్కడ నెక్స్ట్. కానీ గజపతుల ఆక్రమణను బలపరిచే శాసన సాక్ష్యం అనేది మనకు లేదు. ఇలా ఆక్రమించాడు, దానికి మరమ్మతులు చేసినట్టు శాసన సాక్ష్యం మనకు తెలియట్లేదు చెప్తున్నాడు. రాజధనాగారం, రాజ్యంలో ధనాగారం అనేది ఖాళీ అయిపోయింది. ఒట్టిపోగా రాచవేముడు బహుశా ఈ ధనాగారాన్ని నింపే ఆశయంతో పురిటి సుంకం వంటి పన్నులను విధించి ప్రజాదరణ కోల్పోయాడు. గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. పురిటి సుంకం విచి రాజ్య కంటకుడుగా మిగిలిన రెడ్డి రాజ్య పాలకుడు ఎవరంటే రాచవేమారెడ్డి. పురిటి సుంకంను విధించాడంట. ఈ ధనాగారాన్ని నింపే ఆశయంతో ప్రజాదరణను కోల్పోయాడు ఈ రాచవేమారెడ్డి. రాచవేముడు ప్రజాకంటకుడు అయ్యాడని చివరకు సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు అతని కొండవీడిలోని ముత్యాలయ గుడి వద్ద వధించినట్లు తన యొక్క కత్తితో వధించాడంట. ఈ కొండవీటి కైఫెత్ ద్వారా తెలుపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి చేతిలో మరణించాడు? సవరం ఎల్లయ్య. అడగచ్చు, ప్రజాకంటకుడైనటి రెడ్డి రాజ్య పాలకుడు లేదా ప్రజాకంటకుడుగా పిలువబడిన రెడ్డి రాజ్య పాలకుడు ఎవరు అడగొచ్చేవారు? రాచవేముడు. ఈయన రెడ్డి రాజులో చివరి వాడు, పెద్ద కుమారుడి యొక్క కుమారుడు. చూడండి,
ప్రజాకండు అయ్యాడు. సవరం ఎల్లయ్య, సవరం వెరీ వెరీ పేరు గుర్తుపెట్టుకోండి. సవరం ఎల్లయ్య అని బలిజ నాయకుడు. కొన్ని కుల సంఘాలు ఉంటాయి కదా, ఆ బలిజ కులానికి, ఇలా ప్రత్యేకంగా ఏ కులానికి ఉద్దేశించి కాదండి, మనకు ఉన్నది మనం నేర్చుకుంటాం. ఈ కులానికి సంబంధించిన నాయకుడే ఈ సవరం ఎల్లయ్య. ఈ ఎల్లయ్య తన యొక్క కత్తితో హతమార్చాడు ఈ రాచవేమారెడ్డిని. కొండవీటిలోని ముత్యాలయ్య గుడి ఉంది, ఆ గుడి వద్ద వధించినట్లు మనకు ఈ కొండవీటి కవ్యత మనకు తెలుపుతుంది, సమాచారాన్ని అందిస్తుంది. ఓకే, ఇంతలో కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించిపోయింది. ఓకే, ఈ రాచవేమారెడ్డితో కొండవీటి రాజ్యం అంతరించిపోయి రాజమహేంద్ర రాజ్యం ఏర్పడింది. ఈ రాజమహేంద్ర రాజ్యం యొక్క స్థాపకుడు లేదా రాజ్య స్థాపకుడు కాటయ్య వేముడు. నెక్స్ట్ క్లాస్ మనం చూసుకుందాం. ఏదేమైనప్పటికీ ఈ రాజవేముని యొక్క మరణంతో కొండవీటి రాజ్యము విజయనగర పాలకులకు మరియు గజపతి రాజ్యాల వశమైందని చెప్తున్నారు. విజయనగర పాలకులు గజపతుల యొక్క వశమైందంట ఈ కొండవీటి రెడ్డి రాజ్యం. రాచవేమారెడ్డి యొక్క తల్లే సూరాంబిక, దీని ఈమెనే సూర్యాంబిక అని కూడా పిలుస్తారు. సూరాంబిక అని గుర్తుపెట్టుకోండి. సూరాంబిక సంతాన సాగరం అనే చెరువును, వినే తటాకం అని కూడా అంటారు, చెరువుకే మరొక తటాకం అంటారు ఆకారంలో. సంతాన సాగరం అనే తటాకాన్ని నిర్మించిన వారు ఈ సూరాంబిక. ఈ సంతాన సాగరం 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. పెదకోమటి వేమారెడ్డి యొక్క భార్య ఏంటి? సూరాంబిక. ఎవరు తవ్వించి తటాకం ఏది అడిగారు. ఎవరు? సంతాన సాగరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తా చూడండి. సంతాన సాగరం చెరువును ఇలా తటాకాన్ని నిర్మించిన వారు ఎవరు? సూరాంబిక. ఈమె ఎవరి భార్య? సతీమణి పెదకోమటి వేమారెడ్డి యొక్క భార్య. రాచవేమారెడ్డి తన తల్లి సూరాంబిక నిర్మించినటువంటి సంతాన సాగరం అనే చెరువుకు జగనబ్బ గండ అనే కాలువను తవ్వించాడు. చెప్తాను చూడండి. మళ్ళీ ఇక్కడ రాచవేమారెడ్డి తల్లి సూరాంబిక, ఈమె ఒక చెరువును తటాకం నిర్మించింది కదా, ఏంటిది? సంతాన సాగరం. దీన్ని సంతాన పయోనిధి అని కూడా అంటారు. సంతాన సాగరం లేదా సంతాన పయోనిధి. గత ప్రీవియస్ క్లాస్లో కూడా క్వశ్చన్ కూడా చెప్పాను మీకు. ఓకే, సంతాన సాగరం అన్న సంతాన పయోనిధి అన్న ఒకటే. తన తల్లి సూరాంబిక నిర్మించినటువంటి సంతాన సాగరం అనే తటాకంకు లేదా చెరువుకు జగనొబ్బ గండ అనే కాలువను తవ్వించాడు ఈ రాచవేమారెడ్డి. ఇలా అడగవచ్చు. జగనొబ్బ గండ అని కాలువను తవ్వించి రెడ్డి రాజ్య పాలకుడు ఎవరు అంటే మనకు రాచవేమారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి. రాచవేమారెడ్డి జగనబ్బ గండ అనే కాలువను తవ్వించినట్లు అమీనాబాద్ అనే శాసనం వర్ణిస్తుంది లేదా తెలుపుతుంది, మనకు సమాచారం ఇస్తుంది. శాసనం అమీనాబాద్ శాసనం. రెడ్డి రాజుల్లో జగనబ్బకొండ అనే కాలువను రాచవేమారెడ్డి తొలగించాడు. దేనికి సంబంధించి? తన తల్లి సూరాంబిక నిర్మించిన సంతాన సాగరం చెరువు సంబంధించి ఇది ఒక కాలువ. ఈ కాలువను ఈ జగనబ్బకొండ అనే కాలువను త్రవ్వించాడు ఎవరు? రాచవేమారెడ్డి. ఇలా తవ్వించినట్టు మనకు శాసన సమాచారం ఇచ్చే శాసనం ఇది అమీనాబాద్ శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శాసనం మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క నెక్స్ట్ క్లాస్లో మనకు రాజమహేంద్రవరం రెడ్డి రాజ్యంతో మనం క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క పరిపాలకాలం క్రీస్తు శకం 1402 నుంచి 1448. అదే సార్ 1420తో 1424తో మనకు రాచవేమారెడ్డి కంప్లీట్ అయిపోయాయి కదా. మరి అంటే మనకు కుమారగిరి రెడ్డి కాలంలో ఈ రాజమహేంద్ర రెడ్డి రాజ్యం ఏర్పడింది, మనకు డివైడ్గా అయ్యింది. దీని యొక్క విచ్ఛిన్నత అడ్డుకున్న వారు పెదకోమటి వేమారెడ్డి. ప్రీవియస్ క్లాస్ కూడా చెప్పాను. ఓకే, చూడండి. అనబోతారెడ్డి అనవేవారి పరిపాలన కాలంలో రాజమహేంద్రవరి రాజమండ్రికి వలస వెళ్ళిన పాకరెడ్డి కుటుంబాలు మనకు ఇవన్నీ మనకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ సమాచారం అంతా సమగ్ర సమాచారం మీకు అందించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా మీకు పీడిఎఫ్ కూడా త్వరలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది పీడిఎఫ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏంటి? ఈ సంతాన సాగరం అని, ఈ జగనబ్బ కొండ కాలువ, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సవరం ఎల్లయ్య. కొన్ని బుక్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ నేమ్స్ సర్చ్ చేసుకోండి. సవరం ఎల్లయ్య ఇతను హతమార్చిన వారు సవరం ఎల్లయ్య. ఇక్కడ ముత్యాలయ గుడి వద్ద తన కత్తితో వధించాడు ఈ రాచవేమారెడ్డి. దానికి గల కారణం ఏంటి? ఈ పన్నులు చెల్లించలేక, ఇతను సవరమిలైన వ్యక్తి పన్నుల బారి తప్పించుకోలేక మనకు చంపడం జరిగిపోయింది. ఓకే, ఇవన్నీ చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనకు ఇంకా రాజమహేంద్ర రెడ్డి రాజు మనం క్లాసెస్ చూద్దాం.
లేదా సమగ్ర సమాచారం, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకు కొండవీటి కైఫియత్ అని ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి చూడండి, రాజవేమారెడ్డితో 1424తో కంప్లీట్ అయిపోయింది కొండవీటి రాజ్యం. ఓకే, కుమారగిరెడ్డి కాలంలో రాజమహేంద్రవరం రాజ్యం డివైడ్ అయిపోయింది. కొండవీడు రాజమహేంద్రవరం అలా డివైడ్ అయింది. దీని విచ్చిత్ర అడ్డుకున్నవారు పెదకోమటి వేమారెడ్డి. ఎవరి యొక్క సహాయంతో అంటే మనకు బహుమని సుల్తాన్ ఫిరోజ్ షా బహుమని. ఇలా కంటిన్యూస్గా మనం చదువుకుంటే మనం ఎట్లా బిట్టు మనకి ఎట్టిచ్చినా మనం పెట్టే విధంగా ఆన్సర్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఈ రాజమహేంద్రుడి మనం చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. చూడండి, పీడిఎఫ్ సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలి అంటే 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 6300498822. నేను మళ్ళీ చెప్తాను చూడండి, మనం అందించే పీడిఎఫ్ సమగ్ర సమాచారంతో కూడింది. మనం ఇచ్చే కంటెంట్ బయట మీకు మార్క్ దొరికే బుక్ ఎనీ బుక్ చెక్ చేసుకోండి, వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్స్ట్రా సమాచారం ఉంటుంది. ఓకే, మనము బిఎస్ఎల్ హనుమంతరావు ప్లస్ రఘునాథరావు కొన్ని ఏపీ హిస్టరీ, ఎంఏ హిస్టరీ, కొన్ని యూనివర్సిటీ స్థాయి బుక్స్ రెఫరెన్స్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదో లైన్ బిట్ వైజ్ చదువుకుంటే జాబ్ సాధించే విధంగా ఉండాలి, కానీ ఏదో బిట్ వైజ్ చదువుకుంటే క్వశ్చన్ రావండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా కష్టంతో కూడిన పని. చాలా కంటెంట్ ఉంటుంది ఏపీ హిస్టరీ. గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ఏపీ హిస్టరీ. ఓకే, మీరు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి కనీసం 4 to 5 టైమ్స్ రివిజన్ పడాలి, అలా అయితేనే గుర్తుంటుంది. ఓకే అండి, మరొక వీడితో మళ్ళీ కలుద్దాం. ఓకేనా.